ఈరోజైతే మా పిల్లలు 5th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ పార్టీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు పిల్లలు. చాలమ్మా చాలు. మా పిల్లలందరూ మరి ఫేర్వెల్ గురు బ్రహ్మ మేడం తెలుసా మన పాటతోని మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకున్నాం. అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న బంధుమేమైంది. ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కళ్ళలోకి కన్నీరు రాగానే నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపన. స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం. మంచిగా మరి స్నేహానికి సంబంధించిన చిన్నారులకు గట్టి చెప్పకపోతే తర్వాత స్పీచ్ ఎవరు సిద్ధంగా ఉన్నారమ్మా? 5th క్లాస్ నుండి ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు. రేణుక తీసుకోవడానికి రక్షిత వచ్చింది, చెప్పండి కొట్టండి. నా పేరు రక్షిత, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ స్కూల్లో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా చాలా మంచివారు. మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. హై స్కూల్ టీచర్స్ కూడా చాలా మంచివారు, అందరినీ సమానంగా చూసుకుంటారు. ఉపాధ్యాయులతో గడపడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము హై స్కూల్కి వెళ్ళాక కూడా ఇంతే సంతోషంగా ఉంటాము అని అనుకుంటున్నాను. మా పెద్ద సార్ జ్యోతి టీచర్ కూడా చాలా మంచివారు, అందరినీ చాలా బాగా చూసుకుంటారు. నా పేరు సింధుజ, నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ స్కూల్ నాకు బాగా నచ్చింది. స్కూల్లో ఉన్న టీచర్లు కూడా బాగా చెప్తారు. Welcome to MC Music World. Bluetooth mode. లావణ్య టీచర్ తెలుగు మ్యాథ్స్ బాగా నేర్పిస్తారు. ప్రమిళ టీచర్ ఇంగ్లీష్ మంచిగా చెప్తారు. నవీన్ సార్ ఈవీఎస్ చెప్తారు. పెద్ద సార్ జ్యోతి టీచర్ కూడా బాగా చెప్తారు. నాకు ఈ స్కూల్ వదిలేసి వెళ్ళడానికి బాధగా అనిపిస్తుంది. ఈ స్కూల్లోనే వీర్కోలు సమావేశాన్ని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి మన ఉపాధ్యాయ బృందానికి ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు నవీన్ సార్ గారికి, నెక్స్ట్ ప్రమిళ మేడం, నెక్స్ట్ శైలజ మేడం, జ్యోతి మేడం, తర్వాత లావణ్య మేడం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఎంత అద్భుతంగా మంచిగా
అంటే ప్రోగ్రామ్ అరేంజ్ చేసిండ్రు. అయితే పిల్లలు కూడా మంచి అంటే మేము ఈ స్కూల్లో వదిలేసి వెళ్తున్నాము అని అనుకుంటున్నారు, కానీ మీరు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇదే స్కూల్లో ఇంకో 6 years కూడా మీరు ఇష్టపడేటటువంటి మీ టీచర్స్ తర్వాత ఇష్టపడ్డా పడకపోయినా మాతో కూడా ఉండాల్సి వస్తుంది. అంటే సో టీచర్స్ పైన రెస్పెక్ట్ అనేటటువంటిది వేరే, అలాంటి భావనతోనే ఉండబోతున్నాం. గట్టిగా చెప్పాలి. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే ఎనర్జీ మన క్లాస్ రూమ్లో కూడా ఉండాలి. ఓకేనా? మేడం 5th క్లాస్ వాళ్ళు మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు. 5th క్లాస్లో నానా వినండి ఒకసారి, కొద్దిసేపు 1 minute తర్వాత మనం డ్యాన్స్. 5th క్లాస్ పిల్లలు చాలా బాగా చదువుతారు మేడం. ఎందుకంటే అందులో ఉన్న ఎక్స్ట్రానరీ పిల్లలు ఉన్నారు, మంచి రత్నాలు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలండి చాలా బాగా చదువుతారు వాళ్ళు, చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. మంచిగా ఏ పర్ఫార్మెన్స్ అయినా, ఏ ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఏదైనా సరే చాలా అద్భుతంగా చదివే పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు ఉన్న టాలెంట్ని మీరు ఐడెంటిఫై చేసి ఇంకా మరింత ప్రోత్సహించాల్సిందిగా ముఖ్యంగా మేడం వారికి కోరుతున్నా, హై స్కూల్ మేడం వారికి. ఎందుకంటే ప్రతి విద్యార్థి చదవచ్చు చదవకపోవచ్చు, కానీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం ఐడెంటిఫై చేస్తే తప్పకుండా వాళ్ళు మనల్ని ఇష్టపడతారు, మనల్ని గౌరవిస్తారు. ఎక్కడ పోయినా సరే టీచర్ ఉన్నా లేకపోయినా, మనకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, మన తల్లిదండ్రులు మనం పట్టించుకోకపోయినా, మనం మాత్రం మనం చదువుకుంటేనే బాగుపడతాం. వీడికోల్ సమావేశానికి మనం వేదికను అలంకరించినటువంటి ప్రాథమిక స్థాయి ప్రధానోపాధ్యాయులు, తర్వాత ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా నమస్కారాంజలి. వీడికోల్ సమావేశం అనేది ఫస్ట్ టైం మేడం నేను ఇక్కడ రావడం, అందరికీ థ్యాంక్స్. నేను ఎక్కడ అటెండ్ చేయలేదు. అయితే ఇక్కడ వీడికోల్ సమావేశం అంటే ఇక్కడికే చదువు అయిపోయింది అనుకోద్దు, నాలెడ్జ్ అంతం ఉంటుందా? ఉండదు. మీకు లక్ ఏంటిదంటే ఒకటే కాంపౌండ్ ఉన్న మన స్కూల్, మంచి చెడు వైపు ఆలోచించాలి. ఏదైతే అనుకుంటున్నారో దానికోసం మనం ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఇంటర్ ఓపుతుందా? ఉండకపోతుండే మనకు చదువు నేర్చుకోవడానికి. ఆశ్రమ విద్యలు ఉంటుండే, ఇంటి దగ్గరికి శిష్యులు వెళ్ళేవాళ్ళం. చదువు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు. మనకి ఇప్పుడు రోజు తల్లిదండ్రుల లైఫ్లో పాటు క్రమశిక్షణ నేర్చుకోవాలి. అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా. వాల్యూస్ అంటున్నాం కదా, క్రమశిక్షణ నేర్చుకున్న వరకు టీచర్స్ చెప్పిన ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభోదయం. మీరు ఇంకో కొద్దిసేపు అల్లరి లేకుండా ఉంటే మీ కడుపు నిండా నింపి పంపిద్దాం అనుకుంటున్నాం. కొంచెం సేపు ఆగండి, సరేనా? సరే, ఈ రోజు మనము ఎందుకు సమావేశమైనాము అంటే 5వ తరగతి పిల్లలందరూ కూడా మనల్ని వదిలి, అంటే మన క్లాస్ రూమ్స్ వదిలి పక్కన వెళ్ళిపోతున్నారు. అవునా? రోజు మనకు హాయ్ చెప్పరు, బాయ్ చెప్పరు అని మేము కోరుకోము. మాకు కావాల్సిన సంతోషాన్ని మీరు ఇస్తే చాలు. మాకు కావాల్సిన సంతోషం ఏంటి? ఎవరైనా ఒక్కటి చెప్పండి. ఎవరు చెప్తారమ్మా? మీరు మంచి చదువుకోవాలి అంతే, అదొక్కటే మేము కోరుకునేది. మా కోరిక, అందరి కోరిక అదే కదా. ఆ కోరిక తెలుసు. మీరు ఎన్ని తప్పులు చేసినా, ఒప్పులు చేసినా మిమ్మల్ని అందరినీ మేము ఒకటేలాగా ట్రీట్ చేస్తాం. టీచర్కు ఈ పిల్లలే ఇష్టము, ఈ అమ్మాయి ఇష్టము, ఈయనేంత వరకు మన ప్రమీల మేడం కూడా ఎంత కష్టపడతారో అందరికీ తెలిసిన విషయమే. ప్రతిసారి ఈ చార్టు, ఆ చార్టు, అసలు ఆమె ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో అది ఎవడో ఓపిక వచ్చిందేమో, నాకైతే తెలియదు. కానీ నాకైతే అంత ఓపిక లేదు. చెప్పడం మాత్రం చెప్పంటే చెప్తాను, కానీ ఏదో చిన్నగా తయారు చేస్తాను టీఎల్ఎంస్, కానీ మేడం అంతా కాదు. అది అందరికీ మనకు తెలిసిన విషయమే కదా. సో అంత కష్టపడి ఎవరి కోసం చేస్తున్నారు మరి? మాకు ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకుని ఆ మేడంకి ఇంకా కొన్ని మాకంటే కొన్ని పనులు ఎక్కుంటాయి మేడం. ఆ పనులు వదిలిపెట్టుకొని నిద్ర లేక, ఆమె సరిగా తిండి తినక, హెల్త్ పాడైనా సరే చూసుకోకుండా మీకోసమే, ఓన్లీ మీకోసమే కష్టపడుతుంది. అవునా కదా? ఎన్ని టీఎల్ఎంలు చేసిండ్రు మన స్కూల్లో ఉన్న దాదాపు 90% టీఎల్ఎంలు అన్నీ కూడా ప్రమిళ మేడమే చేసిండ్రు. అవునా కదా?